బ్రేకింగ్ చూస్తున్న మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలంటూ వారం రోజులుగా మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మహారాష్ట్ర గవర్నమెంట్ ఓ కమిటీని కూడా వేసింది. అయితే తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిరసనలు ఉధృతం చేస్తున్న మరాఠీలు బిడ్లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే ఇంటిపై దాడి చేశారు. ఊరికి చివరిలో ఉండడంతో ఎమ్మెల్యే ఇంటికి చొరబడిన నిరసనకారులు ఇంటికి నిప్పటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై ఎన్సీపీ ఎమ్మెల్యే కే మాట్లాడుతూ ఇక దాడి జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తు తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని చెప్పారు. తమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అక్కడ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని మీడియాతో ఆయన చెప్పుకొచ్చారు. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలంటూ వారం రోజులుగా మహారాష్ట్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మహారాష్ట్ర గవర్నమెంట్ ఓ కమిటీని కూడా వేసింది. అయితే తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిరసనలు ఉధృతం చేస్తున్న మరాఠీలు బిడ్లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే ఇంటిపై దాడి చేశారు. ఊరికి చివరిలో ఉండడంతో ఎమ్మెల్యే ఇంటికి చొరబడి నిరసనకారులు ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై ఎన్సీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దాడి జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అదృష్టవశాత్తు తన కుటుంబ సభ్యులు లేదా సిబ్బంది ఎవరూ గాయపడలేదని చెప్పారు. తమంతా క్షేమంగా ఉన్నామని, కానీ అక్కడ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని మీడియాతో